రాముడు తోపు అంటే మా హీరో క్యారెక్టర్ చేసిన రాముడు తోపు అని చెప్పి అటు బాలీవుడ్ అలాగే టాలీవుడ్ ఫ్యాన్స్ చాలా మంది అయితే ఒక విధంగా వార్ అయితే చేస్తున్నారు. ఎందుకంటే ఎస్పెషల్లీ బిఎఫ్ఎక్స్ వాటి మీద ఎక్కువగా కంప్లైంట్స్ ఇవన్నీ రావడంతో ఒకటి ఒకటి కంపేర్ అయితే చేసేసుకుంటున్నారు, మాది తోపు అంటే తోపు అని. సో ఇక్కడ వచ్చేసి వీళ్ళిద్దరు కంపేర్ చేసుకుంటే స్పాట్ లోకి వచ్చేసి అయితే కొత్తగా కల్కి మూవ్ అయితే వచ్చేసింది. కల్కి వచ్చేసి మనం చూసుకుంటే మన నాగాశ్విన్ గారు ప్రజెంట్ చేసిన విధానం అండ్ అతను ఏదైతే బడ్జెట్ తీసుకున్నాడో ఒక్క రూపాయి కూడా వేస్ట్ చేయకుండా అదనపుగా ఖర్చు పెట్టకుండా దానికి తెరకెక్కించిన విధానం అండ్ అది కూడా తెరకెక్కించి జనాల్ని ఆకట్టుకున్నాడు అంతటి గ్రాండ్ విజువల్స్ తో. అంటే మామూలు విషయం కూడా కాదు. అలాగే తను అంత తక్కువ సమయంలో అంత క్లోజర్ సర్క్యూట్ లో ఎలా సాధ్యమైంది మన నాగాశ్విన్ కి అని చెప్పి చాలా ప్రశంసలు అయితే ఇప్పుడైతే వస్తున్నాయి. ఎందుకంటే రామాయణంకి వచ్చేసి 4,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. అది ఇప్పుడు ఆదిపురుషుకి వచ్చేసి దాదాపు 1,200 కోట్ల పైగా ఖర్చు పెడుతున్నాడు రాజమౌళి. అండ్ ఇప్పుడు ఇది మనం చూసుకుంటే కల్కి మూవీ దాదాపు 600 కోట్లు ఖర్చు పెట్టారు. దాంట్లో రెమ్యునేషన్స్ ఒక 300 కోట్లు ఉంటాయి అనుకోండి, ఇక 300 కోట్లతో బడ్జెట్ తీసేస్తాడు. మరి అంతటి అవుట్పుట్ నాగార్జున గారు ఎలా తీశారనేది చాలా మందిని ఇప్పుడు ప్రశంసలు అయితే పొందుతున్నాడని చెప్పాలి. ఇది ఒక ఫ్రీ పబ్లిసిటీ అని చెప్పాలి మన నాగార్జున కి అయితే. మరి నాగార్జున కల్కిలో విజువల్స్ మీకెలా అనిపించాయి? నాకైతే ఆ విజువల్ చూసినప్పుడు ఎక్కడ కూడా తప్పు పట్టనికి వీలు లేకుండా అయితే ఉన్నాయి. అదే విధంగా మూవీలో కొన్ని చోట్ల ఏదైతే మనకి ఎమోషనల్ కనెక్టివిటీ లేదని చెప్పి అనుకుంటున్నామో అదొక్కటి తప్పితే మిగతా అంతా బ్యాలెన్స్ అయితే చేశాడు బాగా. అలాగే ప్రభాస్ గారి క్యారెక్టర్ కూడా కొంచెం బాగా చూపించుంటే బాగుండేది, ఒక్క క్లైమాక్స్ పోర్షన్ తప్పితే. మీకు ఎలా అనిపించింది ఈ కల్కి మూవీ గురించి కింద కామెంట్ అయితే చేయండి. వారణాసి రామాయణం డిబేట్ లో కల్కి మరి హైలైట్ అయితే అవుతుంది.